ముసలివాడి ముందు చూపు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యపు మహారాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రతిరోజు నగర పర్యటన చేసేవాడు. తన పర్యటనలో తన రాజ్య ప్రజలు ఎప్పుడూ ఏదో రకమైన ఇబ్బందులతో బాధపడడం గమనించాడు. ప్రశాంతంగా సంతోషంగా గడిపే ఒక్క వ్యక్తిని కూడా తాను చూడలేకపోయాడు. తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదా, ప్రజల్లో ఎందుకీ అసంతృప్తి అని ఆలోచింపసాగాడు. ఒకరోజు రాజు తన గుర్రంపై నగర పర్యటనకి బయలుదేరాడు. అలా సమీపంలోని ఒక గ్రామం పక్క నుండి వెళుతుండగా ఒక ముసలివాడు చాలా కష్టపడుతూ గుంతలు తవ్వడం గమనించాడు. ఎండ వేడిమిని ఏమాత్రం లెక్క చేయకుండా తన పనిని తాను చేసుకుంటున్నాడు. రాజు ముసలివాడి వద్దకు వచ్చి తను చేస్తున్న పనేంటో అర్థం కాక కుతూహలంగా ఇలా అడిగాడు. అయ్యా, మీరెవరు? ఇంత మండుటెండలో మీరేమి చేస్తున్నారు అన్నాడు. ముసలివాడు రాజుగారిని చూసి ఆశ్చర్యపడి తన రాజ్యపు మహారాజు తన వంటి సామాన్యుని వద్దక అనుకొని ఇలా అన్నాడు. ఓ మహారాజా, నేను మామిడి టెంకలు నాటడానికి గుంతలు తవ్వుతున్నాను అని అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత మామిడి చెట్లు పెరిగి ఫలాలను ఇస్తాయి అని అడిగాడు రాజు. 5 సంవత్సరాల తర్వాత ఫలాలు కాస్తాయి అని సమాధానమిచ్చాడు ముసలివాడు. మరి నీకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అని ప్రశ్నిస్తూ, ఏమీ అనుకోవద్దు, నీవు వయసు మళ్ళిన ముసలివాడవు. మామిడి చెట్లు పెరగడానికి కనీసం 5 సంవత్సరాల కాలం పడుతుందని నీవే చెబుతున్నావు. నీవు ఇంకా కొద్ది కాలం బ్రతికి ఈ ఫలాలను తినాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. ముసలివాడు చిరునవ్వుతో, రాజా, నాకు ఈ విషయం బాగా తెలుసు. ఈ టెంకలు నాటేది మామిడి చెట్ల మధుర ఫలాలను తినాలనే ఆశతో కాదు. నా కొడుకులు మనవలు ముందు తరాల వాళ్ళు తిని సంతోషపడడం కొరకు మాత్రమే. ఏ విధంగానైతే మా పూర్వీకులు వారి ముందు తరాల కొరకు నాటిన మామిడి చెట్ల ఫలాలు మనకు దక్కినట్టుగా, ఈ మామిడి చెట్లను ముందు తరాల వారికి అందజేసే ఓ చిన్న ప్రయత్నం నాది. ఇందులోనే నాకు సంతృప్తి అని తన పనిని చేసుకోసాగాడు. ఆ ముసలివాడి నిస్వార్థమైన పనిని చూసి రాజుగారికి కనువిప్పు కలిగింది. తన రాజ్యం మొత్తాన్ని కూడా ఈ విధంగానే ముందు తరాల వారి కోసం ఏదో ఒకటి చేసేట్లయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అర్థమై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ కథలో నీతి, ముందు తరాల వారి కోసం ఈ తరం వాళ్ళు చేసిన పనులే ఫలాలనిస్తాయి. స్వార్థపూరిత గబ్బిలం. ఒకానొక అడవిలో పక్షులు, జంతువులు కలిసి ఉండేవి. అవి ఆ అడవిని 2 భాగాలుగా విభజించాయి. ఒక భాగం జంతు జాతిది, రెండవ భాగం పక్షి జాతిది. 2 జాతుల మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆ అడవికి రాజుగా ఎవరిని ఉంచాలి అన్న విషయంపై తర్జన భర్జనలు జరిగాయి. విషయం తేలక పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ విషయం అలా చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. కానీ సరైన నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయాయి. ఈ రకమైన పరిస్థితిలో స్వార్థపరురాలైన గబ్బిలం ఒకటి తెలివిగా ఒక జాతితో చేరడానికి సిద్ధపడింది. కానీ ఎవ్వరూ గబ్బిలాన్ని తమలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒకరోజు 2 జాతులు కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వాటి మధ్య వివాదాలు పరిష్కరించుకోవాలని కూడా అనుకున్నాయి. మిత్రులారా, కలహించుకోవడం వల్ల ఏ రకమైన ఉపయోగమూ లేదు. పక్షి జాతులన్నీ కలిసి పులిని అడవికి రాజుగా అంగీకరిస్తున్నాయి. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ధర్మాన్ని నమ్మండి. ఏ ప్రాణికి అన్యాయంగా హాని తలపెట్టనని ప్రమాణం చేస్తున్నాను. స్వార్థపరమైన దుర్బుద్ధి గల జీవి గబ్బిలం. దానికి ఇప్పుడు విచారం మొదలైనది. తాను ఏ జాతిలో చేరితే తనకు లాభదాయకమో ఆలోచించసాగింది. అందుకని జంతువుల జాతిలో చేరాలనుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళి, దయచేసి నన్ను మీ జాతిలో చేర్చుకోరా. ఓ, నీవు జంతు జాతిలో చేరాలనుకుంటున్నావా? ఇంతకీ నువ్వు పక్షివా లేక జంతువువా? నేనొక జంతువును. కానీ నీవు రెక్కలను కలిగి ఉన్నావు. నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? వెంటనే ఇక్కడి నుంచి పారిపో. నీవు జంతు జాతిలో చేరే విలువ లేని దానివి.
దయచేసి నన్ను మీ జాతిలో చేర్చుకోరా. నీవు పక్షి జాతిలో చేరడానికి అనర్హురాలవు. మొదట నీకు ముక్కు లేదు, రెండవది నీవు స్వార్థపరురాలవు. అడవిలోని జంతువులు పక్షులు నిన్ను విశ్వసించవు. మూడవది నీకు ఎలుక వంటి చెవులున్నాయి. అందువలన నీవు ఎలుక జాతిలో చేరిపో. సోదరులారా, మీకులో నాకు పొడవాటి చెవులున్నాయి. మీ మాదిరిగా నా చిన్నతనంలో పాలు తాగి పెరిగాను. దయచేసి నన్ను మీలో చేర్చుకోండి. మోసగాడు వచ్చాడు. మనలో అతని కలుపుకుంటే మనల్ని ఎప్పుడైనా మోసగించొచ్చు. అయినప్పటికీ అతనికి తోకలేదుగా. అందువలన మన జాతిలో ఎలా చేర్చుకుంటాం? అతని స్వార్థపరమైన బుద్ధి వల్ల, మోసపూరితమైన ప్రవర్తన ఉండడం వల్ల రోజంతా ఒంటరిగా తలకిందులుగా చెట్లకు వేలాడాల్సిందే. కేవలం రాత్రుళ్ళు మాత్రమే మేల్కొనవలసింది. ఇదే అతనికి గుణపాఠం. నా ఆస్థాన సభ్యులారా, మీలో ఎవరు తెలివైనవారు? ఎవరు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలరు?